మరొకసారి శుభములు, వందనములు. ఇదే అపోస్తల కార్య గ్రంథంలో నుంచి 2వ అధ్యాయం 38 నుంచి మనం చదువుదాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాలను బట్టి వందనాలు. బాప్తిస్మం పొందుకొనుట ద్వారా పరిశుద్ధాత్మ అనే వరాన్ని మేము పొందుకుంటామని మీ వాక్యము సెలవిస్తుంటుండగా నాయన, బాప్తిస్మం పొందిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోమని, మీరు ఆకడలో ఎత్తబడుటకు సహాయము చేయమని అయా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినమును బట్టి మరొక్కసారి వందనాలు చెల్లిస్తూ నజరేయుడు ప్రియుడు రక్షకుడైన యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములోనే పరిశుద్ధాత్మ ద్వారా ఈ ప్రార్థనా మనవులు మీ దగ్గర అడిగి వేడుకొని పొంది ఉన్నాము. మమ్మల్ని అందరినీ కన్నా మా పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.